లక్షల కొద్దీ డబ్బు శ్రమ పెట్టుబడిగా పెట్టి పంట చేతికి ఎప్పుడొస్తుందా అని నెలల తరబడి ఎదురు చూస్తారు రైతన్నలు. ఏటీఎం విధానంతో అలాంటి అవసరమే రాదంటున్నాడు ఓ యువ రైతు. పెట్టుబడి రహిత ప్రకృతి వ్యవసాయ విధానానికి తోటలో అంతర్సాగు ఆలోచన జోడించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. ఏడాది పొడుగునా లాభాలు ఆర్జిస్తూ ఆశ్చర్యపరుస్తున్న ఇంజనీర్ ఫార్మర్ సాగు ప్రయాణం. చదివినా మనసుకు నచ్చిన వృత్తి ఎంచుకునేందుకు వెనకాడటం లేదు నేటి తరం. వ్యవసాయ నేపథ్యం ఉన్న ఈ యువకుడు అంతే. లక్షల జీతం వదులుకుని నాన్న చూపిన మార్గంలో నడిచాడు. పెట్టుబడి లేకుండా రసాయన రహిత పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ సొంతూళ్లోనే కార్పొరేట్ ఉద్యోగితో సమానంగా ఆర్జిస్తున్నాడు. ఈ యువకుడు రాజేంద్ర ప్రసాద్. స్వస్థలం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం వెల్లంపల్లి. తండ్రి రైతు కావడంతో చదువుకుంటూనే పొలం పనులు చేస్తూ ఉండేవాడు. సాగుపై ఆసక్తి ఉన్న కుటుంబం కోరిక మేరకు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించాడు. నాన్న అనారోగ్యం కారణంగా ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంటికొచ్చిన ప్రసాద్ను పెట్టుబడి రహిత వ్యవసాయ విధానం ఆకర్షించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు సాధికార సంస్థ నిర్వహించే శిక్షణా తరగతులకు వెళ్లి మెళకువలు నేర్చుకున్నాడు. అప్పటికే 1 ఎకరాలో తండ్రి ప్రయోగాత్మకంగా సేంద్రియ సాగు చేపట్టడంతో ఉద్యోగానికి స్వస్తి పలికి వ్యవసాయ పనులు చూసుకోవడం మొదలుపెట్టాడు. నేను బీటెక్ మెకానికల్ చదువుకున్నానండి. చదువుకున్న తర్వాత 5 ఇయర్స్ హైదరాబాద్ లో జాబ్ చేశానండి. కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడ కోచ్ చేశానండి. 4 రోజులు నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు మళ్ళీ వ్యవసాయం చేయాలనిపించి మా నాన్నగారు చేస్తున్న వ్యవసాయాన్ని కంటిన్యూ చేశానండి. అప్పటికే మా నాన్నగారు 1 ఎకరంలో మందులు వేయకుండా వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతో ఏకపంట విధానంలో చేస్తున్నారు. తర్వాత మాకు RYSS నుంచి మాకు పరిచయం అవ్వడం, వాళ్ళు వచ్చి మాకు ఏ పంటను ఎట్లా మేనేజ్ చేయాలి, కషాయాలు అవి ఎలా చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు మనం వాడుకోవాలని మాకు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఎకరంలో ఒక పంటే కాకుండా పలు రకాల పంటలు వేసుకుంటూ కూడా వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతో మాకు వాళ్ళు RYSS వాళ్ళే మాకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. దీని మీద అవగాహన కల్పించడం జరిగిందండి. ప్రస్తుతం 6 ఎకరాల్లో సమీకృత వ్యవసాయం చేస్తున్నాడు ప్రసాద్. పూర్తి సేంద్రియ పద్ధతిలో ఒకే చోట విభిన్న పంటలు పండిస్తున్నాడు. కొబ్బరిలో అంతర్ పంటగా కోకో, అందులో అంతర్ పంటగా పలు రకాల పళ్ల జాతులు, వాటి మధ్య కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ ఏడాదంతా నిలకడగా ఆదాయం ఆర్జిస్తున్నాడు. 2 ఎకరాల పొలంలో మామిడి వేసుకోవడం జరిగిందండి. మామిడి, అలాగే అంతర పంటల కింద సీతాఫలం, కింద పాదులు, అలాగే కూరగాయలు, బొప్పాయి, అరటి, ఇవన్నీ కాంబినేషన్ తోటి మేము వ్యవసాయం మొక్కలు అనేవి పెట్టుకోవడం జరిగిందండి. వీటికి ఎటువంటి రసాయనాలు కూడా మేము వాడట్లేదండి. ఓన్లీ ఘనజీవామృతం, జీవామృతం, అలాగే ఇంకోటి ఏంటంటే పెస్ట్ కంట్రోల్ కూడా మేము ఈ ఎక్కువ పంటలు బోర్డర్ క్రాప్ కింద బంతి, అలాగే పసుపు ఇవన్నీ వేసుకోవడం వల్ల మాకు పెస్ట్ ఉధృతి అనేది కూడా తక్కువగా ఉంటుందండి. పెస్ట్కి కూడా మేము వేప గింజల కషాయము, అలాగే వేప నూనె యూజ్ చేస్తూ పుల్లట మజ్జిగి, అలాగే చేప బెల్ల ద్రావణం ఇవి స్ప్రేయింగ్ అనేది నేను ఇవ్వడం జరిగిందండి. దీనికి అలాగే వ్యవసాయం చేస్తున్నామండి. అయితే బొప్పాయి, అరటి హార్వెస్టింగ్ అయిపోయాక వినూత్నంగా చేయాలి. ఈ ఉన్న ఆల్రెడీ మామిడి, అలాగే పామాయిలు, కోకో ఇవన్నీ అప్పుడే వేసుకోవడం జరిగిందండి. ఈ ఉన్న భూమిని కూడా పంటలతో కప్పాలి అన్న ఉద్దేశంతో వినూత్నంగా చేయాలన్న ఆలోచనతో నేను డ్రై ప్యాడీ అనేది ఎంచుకోవడం జరిగిందండి. సమీకృత విధానంతో మంచి ఫలితాలు వస్తూ ఉండటంతో ఎవరూ చేయని విధంగా సరికొత్తగా ఆలోచించాడు ప్రసాద్. మామిడి, కోకో, పామాయిల్ మధ్య అంతర పంటగా వరి సాగు మొదలుపెట్టాడు. ఇందుకోసం దేశీయ రకాలు సుగంధి సోనా, కూచిం పటాలి రకాలు ఎంచుకున్నాడు. ఇది చూసి సాటి రైతులు నవ్వుకున్నా పట్టించుకోలేదు. నమ్మకం కోల్పోకుండా ఆలోచన అమలు చేసి అనుకున్న ఫలితం సాధించాడు ప్రసాద్. పెట్టుబడి లేకపోవడం, సేంద్రియ విధానంలో సాగు చేసిన ధాన్యం కావడంతో దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని అంటున్నాడు. చెరువు కట్టలపైన సీతాఫలం, అరటి, కందులు, జామ, కూరగాయల మొక్కలు వేసి నిత్యం ఆదాయం వచ్చేలా చూసుకుంటున్నాడు యువ రైతు. ఈ మామిడి,
పామాయిలు కోకో ఇవి వేసుకున్నాక మనం ఎవరో ఏమీ వేయరండి, ఇంకా అలా వదిలేస్తారు. అంటే ఏమీ లేని దాంట్లో మనం ఈ వరి అనేది వేసుకోవడం జరిగింది. అంటే జీరో ఆదాయంలో మనం ఈ వరి అనేది పెట్టడం జరిగిందండి. అందరూ కూడా రాదు అని అన్నారండి. అన్నా కూడా సరే ఊడ్చాక ఈ ఈల్డింగ్ అనేది చాలా బాగా వచ్చిందండి. మేము ఈ డ్రై ప్యాడీలో కూచిపటాలియా వెరైటీ వేసుకున్నానండి. దీన్ని ఏంటంటే ఈ 1:1లో ఊడ్చుకున్నానండి. ఈ ప్యాడీకి కూడా మేము ఈ పామాయిలు, ఈ మామిడి, కోకోకి ఎప్పుడైతే నీరు అవసరం అవుతుందో వాటి ఆధారంగానే దీనికి ప్యాడీకి అనేది వాటర్ ఇవ్వడం జరిగిందండి. ఈ ప్యాడీకి కూడా మేము జీవామృతం 15 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ ఇచ్చుకున్నాను. అలాగే వేపగింజల కషాయము, పుల్లటి మజ్జిగ కలిపి స్ప్రేయింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ప్రతి 15 రోజులకు ఒకసారి అట్లా ఇచ్చుకోవడం జరిగిందండి. ఫీల్డింగ్ నేను అనుకోవడం ఏంటంటే ఒక 20 నుంచి 25 బస్తాలు అవుతుందేమో అని నా అంచనా అనుకుంటున్నాను. పలు రకాల పంటలు వేసుకోవడం వల్ల ఏంటంటే రకరకాల పోషకాలు భూమికి అనేది అందుతాయండి. పెస్ట్ ఉధృతి అనేది కూడా చాలా తక్కువ అండి. మెయిన్ క్రాప్స్ మీద 365 డేస్ మనం భూమిని అనేది ఎప్పుడు కప్పి ఉంచాలండి. ఏ నేలకైనా సూట్ అవుతుందండి, ఎందుకంటే ఇది కంకర నేల అండి. ఇది దీంట్లోనే వచ్చింది అంటే నీకు మామూలు మట్టి నేలలో బాగా వస్తుందండి. ప్రయోగాత్మక విధానాలు అనుసరిస్తూ నష్టాలు లేని రైతుగా పేరు తెచ్చుకుంటున్న కుమారుడిని చూస్తే గర్వంగా ఉందంటున్నారు సత్యనారాయణ. మేము ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి ఒక 5-6 సంవత్సరాలు అవుతుందండి. ఒక ఎకరంలో మందులు వేయకుండా వ్యవసాయం చేద్దామని నేను మొదలుపెట్టానండి. మా అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తుండేవాడండి. అయితే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇక్కడికి వచ్చేసి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కొంచెం మోడల్గా చేద్దాం అనే ఉద్దేశంతో మొదలుపెట్టి అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నామండి. అందరూ కొంచెం హేళనగా కూడా తీసుకున్నారు దాన్ని, తోటలో వ్యవసాయం ఏంటని చెప్పి. అయితే అది బాగా మాకు సక్సెస్ అయిందండి. ఈలోపు ఫార్మర్ సైంటిస్టులుగా తీసుకున్నారండి మన గవర్నమెంట్ తరఫునే. సైంటిస్టు అనేటప్పటికీ నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యానండి. విభిన్న పంథాలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్న ప్రసాద్ ఫార్మర్ సైంటిస్టు కోర్సుకు ఎంపికయ్యాడు. శిక్షణ పూర్తయ్యాక రైతు సాధికార సంస్థ ద్వారా మరింత మంది యువ రైతులకు సాగు మెళకువలు నేర్పిస్తానని అంటున్నాడు.